తప్పు చేస్తారు. బృందావనం కాలనీలో జంట హత్యల కలకలం. 2026లో ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి సీన్ నుంచి చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించలేని ట్విస్ట్లు, మైండ్ గేమ్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్తో ఈ సినిమాలు థ్రిల్లర్ లవర్స్కు మంచి ట్రీట్ ఇచ్చాయి. అందుకే ఈరోజు 2026లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ సౌత్ ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో 10 సినిమాలను మీకోసం తీసుకొచ్చాం. ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉండగా మరికొన్ని తెలుగు ఆడియో లేదా డబ్బింగ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారైతే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన లిస్ట్ను స్టార్ట్ చేద్దాం. నంబర్ 10, అగ్లీ స్టోరీ. ఒక అమ్మాయి తనకిష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మొదట్లో అదొక సాధారణ వివాహంలానే కనిపిస్తుంది. కానీ పెళ్లి తర్వాత ఆమె భర్త అసలు స్వభావం నెమ్మదిగా బయటపడుతుంది. అతని ప్రేమ క్రమంగా ఒక ప్రమాదకరమైన ఒబ్సెషన్గా మారుతుంది. ఇంట్లో ఉన్న ఆమెకు భద్రత ఉండదు, బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ అమ్మాయి ఈ ప్రమాదకరమైన సంబంధం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు ఎదురయ్యే సమస్యలు ఒక్కొక్కటిగా మరింత భయంకరంగా మారతాయి. అసలు ఆ వ్యక్తి ఎందుకింతలా మారిపోయాడు? ఆ అమ్మాయి అతని నుంచి తప్పించుకోగలదా? చివరికి ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సైకలాజికల్ థ్రిల్లర్, డార్క్ రిలేషన్షిప్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లకు అగ్లీ స్టోరీ ఒక మంచి ఎంపిక. నంబర్ 9, గాంధీ టాక్స్. ఈ లిస్ట్లో అందరికంటే డిఫరెంట్గా అనిపించే సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అవును, ఒక్క మాట కూడా మాట్లాడకుండా కథ మొత్తం ముందుకు సాగుతుంది. ముంబైలో నివసించే ఒక నిరుద్యోగ యువకుడు తన అనారోగ్యంతో ఉన్న తల్లికి చికిత్స చేయించడానికి డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటాడు. అదే సమయంలో అతను అనుకోకుండా ఒక ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అక్కడ ఒక అవినీతి బిజినెస్ మ్యాన్, ఒక దొంగ, అలాగే డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న ఈ యువకుడి జీవితాలు ఒక దానితో ఒకటి కలుస్తాయి. డైలాగ్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, విజువల్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కథను అర్థమయ్యేలా చెప్పడం ఈ సినిమాకు ప్రత్యేకత. డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళ్ళగలడు, సమాజంలోని అవినీతి ఒక సాధారణ వ్యక్తిని ఎలా మార్చగలదు అనే విషయాలను సినిమా చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. గాంధీ టాక్స్ 2026లో విడుదలైన యునీక్ క్రైమ్ డ్రామా. ఐఎండిబిలో ప్రస్తుతం దాదాపు 6.0 రేటింగ్ ఉంది. నంబర్ 8, ఖారా. ఒకప్పుడు నేర ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తి తన గతాన్ని పూర్తిగా వదిలేసి భార్యతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కానీ ఒకరోజు అతని జీవితంలోకి ఊహించని సమస్య వస్తుంది. అతని కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుంది. తన హక్కును తిరిగి పొందడానికి తను ఎప్పటికీ తిరిగి వెళ్లకూడదు అనుకున్న అదే చీకటి ప్రపంచంలోకి మళ్లీ అడుగు పెట్టాల్సి వస్తుంది. ఒకవైపు అతని కుటుంబం, మరోవైపు అవినీతి వ్యవస్థ, మధ్యలో తన గతంతో పోరాడుతున్న ఒక వ్యక్తి. పరిస్థితులు అతన్ని మళ్లీ పాత ప్రపంచంలోకి లాగుతాయి. కానీ ఈసారి అతని దగ్గర కోల్పోవడానికి చాలా ఎక్కువ ఉంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను ఎంత దూరం వెళ్తాడు? తన గతాన్ని నిజంగా వదిలేశాడా, లేక పరిస్థితులు అతన్ని మళ్లీ అదే వ్యక్తిగా మార్చేస్తాయా? ఈ ప్రశ్నల చుట్టూ కథ ముందుకు సాగుతుంది. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ ఇష్టపడేవాళ్లకు ఖారా మంచి చాయిస్. నంబర్ 7, చీకటిలో. ఒక జర్నలిస్ట్కు తనకు అత్యంత దగ్గరైన వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయిన విషయం తెలుస్తుంది. పోలీసులు ఈ కేసును పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆమె స్వయంగా నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మొదట చిన్న ఇన్వెస్టిగేషన్లా మొదలైన ఈ ప్రయత్నం క్రమంగా ఒక పెద్ద మిస్టరీగా మారుతుంది. ఒక్కో క్లూను వెతుక్కుంటూ వెళ్లే కొద్దీ ఒక కనిపించని కిల్లర్ జాడ ఆమెకు కనిపిస్తుంది. అసలు ఆ హత్య వెనుక ఎవరున్నారు? ఇంకా ఎన్ని హత్యలు జరగబోతున్నాయి? ఈ కేసుకు ఆమె గతానికున్న సంబంధం ఏంటి అనే ప్రశ్నలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నిజాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్న ఆమెకే ప్రమాదం దగ్గరవుతుంది. చివరికి ఆమె ఆ కిల్లర్ని కనిపెట్టగలదా, లేక తనే అతని తదుపరి టార్గెట్గా మారుతుందా? ఇదే ఈ సినిమా ఆసక్తికరమైన పాయింట్. చీకటిలో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నంబర్ 6, కాళిదాస్ 2. ఒక నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించడానికి ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. మొదట ఈ కేసు చాలా సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో రహస్యం బయటపడుతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే పోలీసులు వేసే ప్రతి ప్లాన్ను కిల్లర్ ముందుగానే ఊహిస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే పోలీసుల కంటే కిల్లర్ ఒక అడుగు ముందున్నాడు. అసలు అతను ఎవరు?
ఎందుకు వరుస హత్యలు చేస్తున్నాడు? ఈ హత్యల వెనుకున్న అసలు మోటివ్ ఏంటి అనే ప్రశ్నలు సినిమా మొత్తం వెంటాడతాయి. ఒక్కో క్లూతో సస్పెన్స్ పెరుగుతూ చివరికి ఊహించని మలుపులొస్తాయి. కాళిదాస్ 2026లో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఐఎండిబి రేటింగ్ ప్రస్తుతం సుమారు 6.3/10. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడేవాళ్లు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. నంబర్ 5, దృఢం. ఒక ప్రశాంతమైన గ్రామం. అక్కడి కొత్తగా వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్. కానీ అతను అక్కడ అడుగుపెట్టిన వెంటనే ఒక ఊహించని కేసు అతని ముందుకొస్తుంది. మొదట చిన్న సమస్య కనిపించిన ఈ కేసు లోతుగా వెళ్లే కొద్దీ గ్రామంలోని ఎన్నో రహస్యాలను బయటతీస్తుంది. అవినీతి అధికారులు, దాచిన నిజాలు, ప్రమాదకరమైన వ్యక్తులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. తన చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరిని నమ్మాలో కూడా ఆ పోలీస్ ఆఫీసర్కు అర్థం కాదు. అంతేకాదు, సమయం కూడా అతనికి వ్యతిరేకంగా పరిగెడుతూ ఉంటుంది. అసలు ఈ కేసు వెనుక ఎవరున్నారు? గ్రామంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? ఆ పోలీస్ ఆఫీసర్ నిజాన్ని బయటపెట్టగలడా, లేక ఈ కేసే అతని ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందా? ఇన్వెస్టిగేషన్ మరియు సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు దృఢం మంచి ఆప్షన్. నంబర్ 4, సంభవం అధ్యాయం 1. ఒక భయంకరమైన అడవి. అక్కడ అదృశ్యమైన ఒక వ్యక్తి. అతన్ని వెతకటానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్. తన టీంతో కలిసి ఆ పోలీస్ ఆఫీసర్ అడవిలోకి అడుగుపెడతాడు. కాని అక్కడ ఎదురయ్యే సంఘటనలు సాధారణమైనవి కావు. చుట్టూ ఏదో తెలియని ప్రమాదం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక రహస్యం బయటపడితే మరో రహస్యం ఎదురవుతుంది. ముఖ్యంగా అక్కడ సమయమే విచిత్రంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. నిన్న జరిగిన సంఘటన ఈరోజు మళ్లీ జరుగుతున్నట్లుగా ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఆ అడవిలో ఏం జరుగుతోంది? అక్కడ అదృశ్యమైన వ్యక్తికి ఏమైంది? ఈ విచిత్రమైన మిస్టరీ నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ తన టీంతో కలిసి బయటపడగలడా అనే ప్రశ్నలతో సినిమా ముందుకు సాగుతుంది. మిస్టరీ, సర్వైవల్ మరియు టైమ్ రిలేటెడ్ ట్విస్ట్స్ ఇష్టపడేవాళ్లకు సంభవం అధ్యాయం 1 ఆసక్తికరంగా ఉంటుంది. నంబర్ 3, బ్లాస్ట్. బయటికి చూస్తే రాజారాం కుటుంబం చాలా సాధారణమైన కుటుంబంలానే కనిపిస్తుంది. భార్య, కూతురుతో కలిసి అతను ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కాని ఒక క్రూరమైన క్రిమినల్ కారణంగా వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ క్రిమినల్కి ఎదురు నిలబట్టానికి సిస్టమ్ కూడా భయపడుతుంది. కాని అతను ఊహించని విధంగా ఈ కుటుంబం తమ అసలు శక్తిని బయటపెడుతుంది. ఒకవైపు భారీ గ్యాంగ్, మరోవైపు సాధారణంగా కనిపించే కుటుంబం. కాని ఆ కుటుంబం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? వాళ్లు ఆ గ్యాంగ్ని ఎదుర్కోగలరా, లేక ఈ పోరాటంలో కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుందా? యాక్షన్, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్తో కథ ముందుకు సాగుతుంది. బ్లాస్ట్ 2026లో వచ్చిన ఇంట్రెస్టింగ్ సౌత్ మూవీ. ముఖ్యంగా యాక్షన్తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. నంబర్ 1, బ్యాలెన్స్, ద బాయ్. ఒక తల్లి తన కొడుకును ప్రపంచానికి దూరంగా పెంచుతుంది. ఎవ్వర్నీ నమ్మకూడదు, ఎవరితోనూ నిజం మాట్లాడకూడదు, తన అసలు గుర్తింపును ఎవరికీ చెప్పకూడదు అని ఆ తల్లి తన కొడుకుకు చెబుతూ ఉంటుంది. కాని అసలెందుకు? ప్రపంచమంటే ఆమెకంత భయమెందుకు? ఆమె గతంలో ఏం జరిగింది అనే ప్రశ్నలకు ఆ బాలుడికి ఎలాంటి సమాధానం ఉండదు. కాని ఒకరోజు అతని తల్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఇప్పటివరకు తల్లి రక్షణలో ఉన్న ఆ బాలుడు ఇప్పుడు తాను ఎప్పుడూ భయపడిన అదే ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన తల్లి ఎక్కడుంది? ఆమె ఎందుకు కనిపించకుండా పోయింది? ఆమె దాచిన అసలు రహస్యమేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ బాలుడు చేసే ప్రయాణమే ఈ సినిమా. బ్యాలెన్స్, ద బాయ్ 2026లో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. ఐఎండిబిలో ప్రస్తుతం సుమారు 8.2/10 రేటింగ్ ఉంది. తెలుగుతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది మరియు ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లిస్ట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన సినిమాల్లో ఇదొకటి. నంబర్ 1, దృశ్యం 3. ఇక మన లిస్ట్లో నంబర్ 1కొస్తే దృశ్యం 3. దృశ్యం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది జోర్జ్ కుట్టి. తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి పోలీసుల కంటే ఒక అడుగు ముందుండే వ్యక్తి. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన అతని కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కాని ఇప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో గతం మరోసారి అతని జీవితంలోకి వస్తుంది. కొత్త సమస్యలు, కొత్త ప్రమాదాలు, కొత్త శత్రువులు. ఇవన్నీ జోర్జ్ కుట్టి కుటుంబాన్ని మరోసారి చుట్టుముడతాయి.
తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి జోర్జ్ కుట్టి మరోసారి తన తెలివిని ఉపయోగించాల్సి వస్తుంది. పోలీసులొకవైపు, జోర్జ్ కుట్టి మరోవైపు. మళ్లీ మొదలయ్యే ఈ మైండ్ గేమ్లో ఎవరు గెలుస్తారు? ఈసారి పోలీసులు అతని ప్లాన్ను ముందుగానే కనిపెట్టగలరా? లేక జోర్జ్ కుట్టి మరోసారి అందర్నీ తన తెలివితో షాక్కు గురిచేస్తాడా? ఇదే సినిమాలోని అసలు ఆసక్తి. దృశ్యం 3 2026లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్. ఐఎండిబి రేటింగ్ ప్రస్తుతం సుమారు 6.6/10 మరియు అండర్ రేటెడ్ జెమ్స్ కోసం మన ఇండియన్ అఫైర్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ లిస్ట్తో కలుద్దాం. అంతవరకు సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.